హలో అండి, ఇవాళ చికెన్ పులావ్ చాలా సులభమైన పద్ధతిలో చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేస్తారో నేను చూపిస్తాను. సో చాలామంది చాలా వెరైటీస్లో చేస్తుంటారు, బట్ ఇవాళ నా స్టైల్ నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. మరి వీడియో ఆలస్యం చేయకుండా చూద్దామా. మరి ఇక్కడ నేను 500 గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకొని ఒక 1 అవర్ పాటు నేను సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో ఒక అరకప్పు నూనెను వేడి చేసి 2 బిర్యానీ ఆకులు, 1 స్పూను జీలకర్ర, అర స్పూను సోంపు, 1 స్పూను ధనియాలు, 2 దాల్చినీ చెక్కలు, 5-6 లవంగాలు, 1 స్టార్ ఎనీస్ అని ఒకటి ఉంటుంది, అది ఒకటి, ఒక పెద్ద ఏలక, 7-8 ఏలకలు, 1 అర స్పూను మిరియాలు వేసుకొని, ఇక్కడ ధనియాలు, మిరియాలు, సోంపు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చదంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు, కానీ దీనివల్ల కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కావాలంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు, అంటే పంటికి తగులుతుందని పిల్లలు ఇష్టపడరనమాట, అందుకని. ఇప్పుడు సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా బంగారు రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఓ గుప్పెడు తరిగిన పుదీనా, తరిగిన కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిరపకాయలను, తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఓ 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను వేసుకొని దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ రాకూడదు, అందుకని బాగా వేపుకోండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు పొడి, 1.5 స్పూను మిరప్పొడి, 1 అర స్పూను గరం మసాలా పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, తగినంత ఉప్పు, 1/4 కప్పు పెరుగు వేసుకొని నిమిషం పాటు బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మసాలాలు మాత్రం మీకు తగినట్లుగా వేసుకోండి, అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మీకు తగిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా మగ్గాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా తరుక్కొని ఈ టమాటాలని కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఇలా వేపుకోండి. మీకు కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకొని బాగా మగ్గబెట్టుకోండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న 700 గ్రాముల చికెన్ని దీంతో పాటు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే నేను 1/2 కిలో పులావ్ చేస్తున్నాను, అందుకని నేను 3/4 కిలో చికెన్ వేసానండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. 1/2 కిలో బియ్యానికి మీరు 3/4 కిలో చికెన్ వాడుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చికెన్ని మసాలాలతో పాటు బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఇప్పుడు మూత పెట్టి దీన్ని చికెన్ని పూర్తిగా ఉడకనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలాగ చికెన్ని పూర్తిగా ఉడకనివ్వాలన్నమాట. చూసారా, నేను మీకు నీళ్ల కొలతను చూపిస్తానండి. ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ను తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళని పోయాలన్నమాట. అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్లు పోయాలి. అప్పుడు నేను టోటల్గా 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసిన తర్వాత ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా నీళ్లు మసిలిన తర్వాత ఇప్పుడు మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో నీళ్లు ఒక 70% వరకు డ్రై అయ్యేంత వరకు పెట్టుకోండి. చూసానండి, ఇప్పుడు నీళ్లు పూర్తిగా డ్రై అవ్వలేదన్నమాట, ఇంకా కూడా నీళ్లు కొన్ని మిగులున్నాయి. అలాగే రైస్ కూడా పూర్తిగా కుక్ అవ్వలేదు, హాఫ్ మాత్రమే కుక్ అయింది, ఇంకా సగభాగం కుక్ అవ్వాల్సి ఉందన్నమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా పాత చపాతీ తవ్వ అయినా దోశ తవ్వ అయినా ఇలా తీసుకొని దీనిపైన ఈ పులావ్ బగోనా ఉంది కదా, దాన్ని ప్లేస్ చేసి ఏదైనా ఒక వెయిట్ పెట్టండి. ఇప్పుడు 3 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో, 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి. అంటే ఈ చపాతీ తవ ఎందుకు యూస్ చేస్తున్నామంటే దీనివల్ల రైస్ అనేది అడుగు అనేది అంటకుండా వస్తుందన్నమాట. సో చూసారు కదండి, మన పులావ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనము ఈ పులావ్ని ప్లేటింగ్ చేసుకుందాము.
చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీని ఇంకా చూడాలనుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.